మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలో భాగంగా సూపర్ 6 పథకం హామీలో భాగంగా తల్లికి వందనం పథకం కింద 10 తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు డిపాజిట్ అయింది. ఇది తెలుసుకున్న తల్లులందరూ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి బారులు తీరారు. పోస్ట్ ఆఫీస్లో నిన్నటి నుంచి దాదాపు చాలా మంది తల్లులు ఇక్కడికి తల అమౌంట్ తీసుకోవడానికి బారులు తీరారు. ఎందుకంటే అంటే ఒకేసారి చాలా మంది రావడంతో పోస్ట్ ఆఫీస్ దగ్గర పూర్తిగా మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జామ్ కావచ్చు. పోస్ట్ ఆఫీస్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉద్యోగులు కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా అంటే దాదాపు ఇంతమంది ఒకేసారి రావడంతో నిన్న తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మటుకు ఒక లైన్ ఏర్పాటు చేసి ఒక లైన్ పద్ధతిలో అంటే 4-5 కౌంటర్లు ఏర్పాటు చేసి మేము డబ్బులు ఇస్తున్నాము. ఒకేసారి ఇంతమంది తల్లులు ఇక్కడ వస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి పోస్ట్ ఆఫీస్ అధికారులు చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది తల్లులు వాళ్ళని అడిగి మాట అమ్మ మీరు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? ఉదయం వచ్చినాం సార్, మేము 9:30కి వచ్చినాము. అమ్మఒడి మెసేజ్ నిన్న వచ్చింది, మాకు బ్యాంకులో రాలేదు, పోస్ట్ ఆఫీస్ వచ్చిందని మెసేజ్ వచ్చింది, దానికి వచ్చినాం సార్. ఒక అబ్బాయి. మీరు చెప్పండి, ఎంతమంది పిల్లలు, అమ్మఒడి ఎప్పుడు పడింది మీకు, డబ్బులు ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఎంతవరకు ఉంది క్యూ, మీకు ఎప్పుడు డబ్బులు వస్తాయి? నేను 10:30కి వచ్చినాను. మాకు ఒక పాపని ఇది ప్రాసెస్ ప్రారంభమైన మరుసటి రోజు మెసేజ్ వచ్చింది నాకు. ఇప్పుడు క్యూ లైన్ చూస్తే చాలా ఉంది, ఎండ మటుకు పైన తీవ్రంగా ఉంది. మీకు డబ్బులు పడిందా? ఎంతమంది పిల్లలు? 3 సార్, 3 పిల్లలు, 2 పిల్లలు పడింది, ఇంకా పాప పడలే. 10 గంటల నుంచి ఉన్నాము పొద్దున. అదే తల్లికి వందనము ఆ యొక్క పథకం ద్వారా ఇక్కడ మహిళలందరికీ లబ్ధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్స్ ఈచ్ 13,000 దాకా పడటం వల్ల అవి విత్డ్రా చేసుకోవడానికి వీళ్ళంతా వస్తున్నారు. యాక్చువల్లీ మేమేం చెప్తున్నామంటే మీ అకౌంట్లో పడ్డ తర్వాత వెంటనే తీసుకో పని లేదు, అది ఏమీ మిస్యూజ్ అవ్వదు, వేరే ఎన్కాష్ కూడా అవ్వదు, వీళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారానే, కాబట్టి మీ డబ్బు ఏం పోదని చెప్తున్నాము. బట్ వాళ్ళు మాకు పడినవి ఇప్పుడే తీసుకోవాలి అనే ఒక యాంగ్జైటీతో వాళ్ళు ఇట్లా మార్నింగ్ 6 నుంచే ఉంటున్నారు. నిన్నటి నుంచి మేము కొంచెం అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం వల్ల మేము పోలీస్ బందోబస్తు కూడా అరేంజ్ చేశాము. అది అంటే సమ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ కూడా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి తెప్పించడం జరిగింది. వీలైనంత మందికి అందరికీ ఫేవర్ చేయాలనే మేము ఈ డ్యూటీస్ అన్నీ ఒక 25 మెంబర్స్ పోస్ట్ మెన్కి వాళ్ళ యొక్క ఇవి హ్యాండ్ మిషన్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు మాత్రమే ఇది పే చేయగలరు. వాళ్ళందరినీ ఫస్ట్ క్యాష్ అనేది వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు బీట్కు అంటే ఉత్తరాల బట్వాడకు వెళ్ళమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశాము. వాళ్ళంతా లోపల వర్క్ జరుగుతోంది, ప్రాపర్గా అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళు ఏంటి తొందరపడుతున్నారు. మనం చూసుకుంటే ఉదయాన్నే పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పడిందని చాలా మందికి మెసేజ్లు రావడంతో ఒక్కసారిగా జనాలు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. అంటే దాదాపు వందల సంఖ్యలో ఒకేసారి తల్లులందరూ తమ డబ్బులు తీసుకోవాలని చెప్పి పోస్ట్ ఆఫీస్కి రావడంతో ఇక్కడ పూర్తిగా అంటే పూర్తిగా జన వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి తల్లి అంటే స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ప్రతి ఒక్కరు స్కూల్ ఫీజులు కావచ్చు, స్కూల్ బుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అమౌంట్ అవసరం కావడంతో ప్రతి ఒక్క తల్లి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రావడంతో ఇక్కడ పూర్తిగా అంటే పోస్ట్ ఆఫీసులో అమౌంట్ కూడా ఒకసారిగా ఇంతమందికి ఏర్పాటు చేయడంలో కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగం రెడ్డి, సుమన్ టీవీ, కడప.